ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హే శామ్, శామ్ వచ్చేసావా? రా 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 రా, కమ్ కూర్చో కూర్చో. ఇప్పుడే పంతులు గారు మిగతా మనీషాల పెళ్లికి ముహూర్తం పెట్టారు. రేపు 10:10 పెళ్లి. ఏంటి శామ్ అలా ఉన్నావు? ఈ న్యూస్ నీకు హ్యాపీగా లేదా? ఎందుకుండదు మనీషా, నీకు మిత్రకి పెళ్ళవుతుందంటే మొదట సంతోషపడేది శామే కదా శామ్? చాలా సంతోషం పంతులు గారు. రేపొచ్చి ముహూర్తానికి పెళ్లి జరిపించండి. తప్పకుండానమ్మా, వెళ్ళొస్తాను. మంచిది, తీసుకోండి. రేపే పెళ్లి. చాలా పనులున్నాయి. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. అయినా సరే ఏ లోటు లేకుండా ఈ పెళ్లి జరిపించాలి. మిత్ర పెళ్లితో పాటు వివేక్ పెళ్లి కూడా ఒకేసారి జరిపిద్దాం అనుకున్నాను, కానీ అంత టైం లేదు. ఇదిగో రేపటి పెళ్లిలో అందరూ తలో చెయ్యి వెయ్యాలి. అన్నట్టు శామ్, నువ్వు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? ఇంటికి పంతులు గారు వస్తున్నారని నీకు తెలీదా? మీరు కూడా బయట నుంచే వచ్చారు కదా, మీరెక్కడికి వెళ్ళారు దేవయాని? నేను ఆంటీ లక్కీ కోసం స్కూల్కి వెళ్ళొచ్చాం ఆంటీ. లక్కీ కోసం స్కూల్కి వెళ్ళారా? ఎందుకు? మార్నింగ్ లక్కీ లంచ్ బాక్స్ తీసుకువెళ్ళడం మర్చిపోయింది మిత్ర. మేము వెళ్ళి ఇచ్చొచ్చాం. లక్కీ స్కూల్లో పస్తుంటే మనీషా బాధపడుతుంది కదా మిత్ర. మిత్ర, అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ జరిగింది. మీ ఫాదర్ ఎవరు అని ప్రిన్సిపల్ జున్నుని అడుగుతోంది, బట్ వాడు ఏమీ చెప్పట్లేదు. వాడికి తండ్రి ఉన్నాడో లేడో, ఉన్నా వాళ్ళ అమ్మ చెప్పలేదేమో. ఆంటీ, ఐ థింక్ జున్ను మదర్కి అర్జున్కి ఏదైనా ఎఫ్ఐఆర్ ఉండొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.